నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ RRR యొక్క నిర్మాణంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు 1712 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క కసరత్తు అనేది పెట్టింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది మనం జర్నీ చేసేది ఇది పక్కనే సిటీ. తర్వాత ఇది ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా రీజనల్ రింగ్ రోడ్ RRR నిర్మాణం చేపట్టబోతుంది. దానికోసం ముమ్మరంగా కసరత్తు అయితే మొదలుపెట్టింది. ఉత్తర మరియు దక్షిణ రెండు భాగాలుగా 352 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే విధంగా దీన్ని రూపొందించారు. ఈ రీజనల్ రింగ్ రోడ్లో 1712 కిలోమీటర్ల పొడవున మొత్తం 60 రేడియల్ రోడ్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో తొలి మరియు రెండో దశలో 1281 కిలోమీటర్ల మేర 32 రేడియల్ రోడ్లను, మూడో దశలో 28 లింక్ రోడ్లను నిర్మించాలని అయితే నిర్ణయించింది. రేడియల్ రోడ్లు వచ్చేసి 200 అడుగులు వెడల్పుతో ఉంటాయి. ప్రధాన రేడియల్ రోడ్డు 100 అడుగులు కాగా భవిష్యత్ అవసరాల కోసం దానికి ఇరువైపులా 50 అడుగుల చొప్పున బఫర్ జోన్లుగా ఉంచుతారు. ఉత్తర భాగంలో తుఫ్రాను, గజ్వేలు, చౌటప్పల్ను కలుపుతూ 158 కిలోమీటర్లు, దక్షిణ భాగంలో ఈ చౌటప్పల్, షాద్నగర్, సంగారెడ్డిని కలుపుతూ 194 కిలోమీటర్ల మేర ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఉంటుందని ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ప్రస్తుతం RRR ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవలు బాధ్యతలు అనేవి ఈ కెనడాకు చెందినటువంటి లీ అసోసియేటెడ్ సౌత్ ఏషియా సంస్థకైతే అప్పగించడం జరిగింది. ఉత్తర భాగంలో ORR RRRను కలిపేందుకు ఔటర్ రింగ్ రోడ్ను ఈ రీజనల్ రింగ్ రోడ్ను కలిపేందుకు 10 రేడియల్ రోడ్ల నిర్మాణ పనులు ఈ సంస్థకైతే అప్పగించడం అయితే జరిగింది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ HMDA మరియు TGRTC అలాగే ORR రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి ఘనత ఉంది. 5 రేడియల్ రోడ్లు ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంపై ఉంటాయి. మిగతా 11 రేడియల్ రోడ్లలో 9 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులను కలుపుతూ RRR ORR గుండా సాగుతాయి. ORRతో అనుసంధానమయ్యేటువంటి రోడ్లో ఎద్దార్పల్లి నుంచి ఇటిక్యాల వరకు, కేసర్ నుంచి దత్తాయిపల్లి, నాగులపల్లి నుంచి మందాపూరు, నార్సింగం నుంచి చీమమందిరి, రాజేంద్రనగర్, ORR ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి కలకాల్ వరకు నిర్మిస్తారు. అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్ళేటువంటి మెదక్, నాగపూరు, ముంబై, వికారాబాద్, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, మంగాపురం, వరంగల్ ఈ జాతీయ రహదారులను, నాగార్జున సాగర్, కరీంనగర్ రాష్ట్ర రహదారులను కలుపుతూ ఈ RRR అయితే కొనసాగుతుంది. ఇందులో ఫ్యూచర్ సిటీ భవిష్యత్ అవసరాల నిమిత్తం రావిర్యాల నుంచి అపన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర 300 ఫీట్ల అడుగుల వెడల్పుతో గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు అయితే నిర్మించదలిచారు. ఇక ఆదిపట్ల నుంచి తుర్యాలకుంట వరకు, కోహెడ నుంచి కోతులాపురం వరకు, పెద్ద అంబర్పేట నుంచి మందోళ్ళగూడెం, గొర్రెముల నుంచి ఎర్రంబెల్లి, పడమట సాయిగూడ నుంచి దాతర్పల్లి, ధర్మవరం నుంచి చేబర్తి, అలాగే మునీరాబాద్ నుంచి రంగంపేట, ORR ఇంద్రకీద్ మెహతా నుంచి తియల్పూర్, ఎగ్జిట్ నెంబర్ 4A నుంచి మాత్రం కాసాల, ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి శివంపేట, కర్దనూరు నుంచి గోపాలారం, అట్లనే వెలిమల నుంచి తేలుపోలే, జువ్వాడ SRTC క్రికెట్ గ్రౌండ్ నుంచి అక్నాపూర్, ఎగ్జిట్ 15 నుంచి మదలాపూర్, ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి కేశంపేట వరకు ఈ రేడియల్ రోడ్లు అయితే ఉంటాయని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఇక ఫేజ్ 1 లేదా ఫేజ్ 2లను కలుపుతూ RRR అనేది అక్కడ వరకు ఈ RRR నిర్మించాలని ఈ యొక్క ప్రభుత్వం తీర్మానించింది. అలాగే ORR RRRను కలుపుతూ 18 రింక్ రోడ్లను, అలాగే ORR గ్రీన్ఫీల్డ్ రోడ్ల నుంచి జాతీయ రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తూ
10 లింక్ రోడ్లను కలిపే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. అలాగే రావిర్యాల నుంచి గుమ్మడపల్లి, మాల్ నుంచి పట్టిపల్లి, గున్గల్ నుంచి కొత్తాల, ఇబ్రహీంపట్నం నుంచి జనగాము, కొత్తూరు నుంచి చౌలపల్లి, తుక్కుగూడ నుంచి మహేశ్వరం మీదుగా తలకొండపల్లి, నేదునూరు క్రాస్ రోడ్ నుంచి చీపునంతల, కట్టాల నుంచి చుక్కాపూర్, రూప్ సింగ్ తండా నుంచి ఈ పాలబండ, ఇలా లింక్ రోడ్లు కూడా నిర్మిస్తారు. అది ఫ్రెండ్స్ ఈ యొక్క హైదరాబాదులో ఈ RRRకు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం యొక్క వివరాలు. ఈ RRRకు 60 రోడ్లు అనుసంధానం అలాగే చేస్తూ 1712 కిలోమీటర్లు నిర్మించే విధంగా ఈ DPR రిపోర్ట్ను తయారు చేశారు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.